రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నిర్వహించారు. సముద్ర, లింగాపూర్, గజసింగవరం, గోరంటాల, మల్లుపల్లి, నాగంపేట మీదుగా గంభీరావుపేట మండల కేంద్రానికి చేరుకున్న సంజయ్ అక్కడి అతి పురాతనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం తెలంగాణ స్థూపం వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. అక్కడ పెద్ద ఎత్తున మహిళలు, నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు 661 కోట్లు, గంభీరావుపేట మండలానికి 153 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేస్తే అయోధ్య రాముడికి వేసేసినట్టేనని అన్నారు. మీరు గట్టిగా మా అక్కలు అంటారు, పూజ చేసిరా మొన్న గట్టిగా పూజ చేసిరు కదా. ఎప్పుడు అనుకున్నారు అక్క మీరు అయోధ్యలో గుడి కట్టేది మేము కళ్ళారా చూస్తామని చెప్పి అనుకున్నారు ఎప్పుడైనా? ఎప్పుడు ఊగే చెప్పుకుంది మనం రాముడు అయోధ్యలో పుట్టినట, గుడి అయోధ్యలో ఉంటుందట అని చెప్పి 500 సంవత్సరాలు చెప్పుకుంటున్నాం, అవునా కదా? ఇలా గుడి కట్టి ఆడ ప్రాణ ప్రతిష్ఠ చేసేటువంటి అద్భుత కార్యక్రమాన్ని ఈ దేశ ప్రజలందరికీ చూపెట్టిన వ్యక్తి ఎవరు? పూజ చేసిరా మంచిగా రోజు? ఏడవేనా పూజలే. ఇండ్లా అలంకరించుకున్నారు, గుళ్ళు అలంకరించుకున్నారు, అభిషేకాలు చేసిర్రు, అన్నదానాలు చేసిర్రు, హోమాలు చేసిర్రు, రాత్రి దీపావళి చేసుకున్నారు. ఏడవేనా రాముడు 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 రాముడు, అవునా కదా?